అయతుల్లా అలీ ఖమేనీని ఎలా చంపేశారు అనేది మనం రకరకాల కథనాల్లో విన్నాం. తాజాగా ఒక అప్డేట్ దానికి జోడించబడింది. ఇది వింటుంటేనే అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మీరు కూడా తెలుసుకోండి. అంతరిక్షం నుండి వచ్చినటువంటి బ్లూ స్పారో క్షిపణి అయతుల్లా అలీ ఖమేనీని చంపేసింది. ఇజ్రాయెల్ దాడుల భయంతో గత కొన్ని వారాలుగా భూగర్భ బంకర్లలో తలదాచుకున్న ఈ 86 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ ఒక ఉన్నత స్థాయి సమావేశానికి హాజరు కావడానికి బయటకు వచ్చారంట. అలా బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మరణించాడు. ఫిబ్రవరి 28 తెల్లవారుజామున టెహరాన్ నడిబొడ్డున ఉన్నటువంటి పాస్టర్ స్ట్రీట్ వద్ద ఈ దాడి జరిగిందని అంటున్నారు. ఖమేనీని అంతం చేసినటువంటి ఆయుధం భూమి మీద నుంచి రాలేదు, అంతరిక్షం అంచుల నుండి దూసుకొచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానం నుండి ప్రయోగించిన ఒక క్షిపణి వేగంగా ఆకాశంలోకి దూసుకు వెళ్ళి భూ వాతావరణాన్ని దాటి అంతరిక్షం అంచుకు చేరుకుని అక్కడి నుంచి మళ్ళీ భూమి వైపుకు నిలువుగా దూసుకొచ్చింది. ఈ దాడిలో ఖమేనీతో పాటుగా డజన్ల కొద్దీ సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ తయారీ అయినటువంటి ఈ క్షిపణి సుమారుగా 1995 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. ఇది క్వాజీ బాలిస్టిక్ మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే ప్రయోగించిన తర్వాత వాతావరణం దాటి అంతరిక్షంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. దీనివల్ల శత్రువుల రాడార్లకు రక్షణ వ్యవస్థలకు గుర్తించి అడ్డుకోవడం అసాధ్యమవుతుంది. ఇది నిలువుగా అత్యంత వేగముగా పడటం వల్ల క్రింద ఉన్న వారికి స్పందించే సమయం కూడా ఉండదు. ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ యూనిట్ 8200 గత 2 దశాబ్దాలుగా ఖమేనీ భద్రతా బలగాల కదలికల్ని గమనిస్తోంది. పాస్టర్ స్ట్రీట్ పరిసరాల్లోని ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేయడం ద్వారా అక్కడికి అధికారులు ఎప్పుడు వస్తున్నారు, భద్రతా సిబ్బంది తీరు ఎలా ఉంది అనే అంశాల్ని నిరంతరం పర్యవేక్షించింది. నిజానికి ఈ దాడిని రాత్రివేళ చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. ఎందుకంటే ఖమేనీ రాత్రిపూట బంకర్లలో ఉంటారని వారికి తెలుసు. అయితే శనివారం ఉదయం ఒక కీలక సమావేశం జరుగుతుందని, దానికి ఖమేనీ స్వయంగా వస్తున్నాడు అని సిఐఏ సమాచారం అందించింది ఇజ్రాయెల్కి. దీంతో ఇజ్రాయెల్ వెంటనే తన వ్యూహాన్ని మార్చి పగటిపూటే దాడికి దిగింది. దాడికి కొన్ని రోజుల ముందు ఇజ్రాయెల్ ఒక తప్పుడు సమాచారాన్ని కూడా వ్యాప్తి చేసింది. తమ కమాండర్లందరూ కూడా సెలవుపై వెళుతున్నారని, వారాంతపు విందుల కోసం ఇంటికి వెళుతున్నారని ఫోటోలను విడుదల చేసింది. దీనివల్ల ఇరాన్ తన అప్రమత్తతను తగ్గించుకుంది. కానీ ఆ అధికారులు మారువేషాల్లో తిరిగి వచ్చి ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇరాన్ కాలమానం ప్రకారం ఉదయం 9:40 మొత్తం 30 క్షిపణుల్ని ప్రయోగించారు. ఖమేనీతో పాటుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే ఇత్యాది అత్యున్నత స్థాయి సైనిక అధికారులు ఈ దాడిలో మరణించారు. ఈ ఆపరేషన్ ఇరాన్ కమాండ్ నిర్మాణాన్ని కూడా పూర్తిగా దెబ్బతీసింది అని, 2003లో ఇరాక్పై జరిగిన షాక్ అండ్ ఆ దాడి కంటే కూడా ఇది రెట్టింపు ప్రభావవంతంగా ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.